మనకి మ్యూచువల్ ఫండ్స్ లో 4 P's అని అంటారు కదా మ్యామ్, అదేంటి మ్యామ్? 4 P's అంటే 4 మెయిన్ పిల్లర్లు. ఓకే ఓకే, ఎందుకంటే పిల్లర్లు లేకుండా ఒక బిల్డింగ్ కట్టడం అన్నది పాసిబుల్ కాదు కదా. పిల్లర్ అన్నా ఫౌండేషన్ అన్నా కూడా. ఓకే, సో ఏదైనా కూడా 3 గోడలతో అయితే మనం కట్టలేము. సో 4 పిల్లర్స్ 4 ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ ఏంటంటే పీపుల్. ఓకే, ఒక ఫండ్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లోని ప్రతి దాంట్లో కూడా డిఫరెంట్ ఫండ్స్ ఉంటాయన్నమాట. ఆ ఫండ్కి ఫండ్ మేనేజర్ ఉంటారు. ఓకే, సో హూ ఇస్ ద ఫండ్ మేనేజర్? ఆయన క్వాలిఫికేషన్ ఏంటి, ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, రైట్, సర్టిఫైడా లేదా? సర్టిఫైడ్ లేకపోతే ఆయన్ని అక్కడ ఫండ్ మేనేజర్గా తీసుకోరు. బట్ ఎస్, ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి ఆయన దగ్గర. ఓకే, సో ఫస్ట్ P ఈజ్ పర్సన్ అండ్ సెకండ్ P ఈజ్ ఫిలాసఫీ. ఎందుకంటే ప్రతి ఒక్క పర్సన్ది వాళ్ళది వే ఆఫ్ థింకింగ్ అన్నది డిఫరెంట్ ఉంటుంది. ఓకే, కొంతమంది గ్రోత్ ఎక్స్ట్రీమ్ హై రిటర్న్స్ ఇవ్వాలి అనేసి అంటారు. కొంతమంది మనీ సేఫ్ ఉంటే పర్లేదు, కొంచెం కన్జర్వేటివ్గా ఆలోచిస్తారు. ఓకే, సో మనీ ఇన్వెస్ట్మెంట్ ఏవైతే సెక్టర్స్ ఏవైతే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు కదా, ఆ సెక్టర్స్ సెలెక్షన్ అన్నది కూడా డిపెండ్ అవుతుంది పర్సన్ది ఫిలాసఫీలోనే. మూడోది ప్రాసెస్. అంటే ప్రతిదంతా ఒక సిస్టమ్, ఎలాగ వాళ్ళు ప్రాసెస్ వే ఆఫ్ వాళ్ళది అప్రోచ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ కంపెనీలోని వాళ్ళు పెట్టాలనేసి అనుకుంటున్నారు. ఓకే, అది ప్రాసెస్ అన్నది. అంటే కొన్ని ఎలాగ ఉంటుందంటే ఆటోమేటిక్గా బేస్డ్ ఆన్ ద మార్కెట్ వీళ్ళు ఏంటంటే చేంజ్ చేస్తూ ఉంటారు. సో వాట్ ఈస్ ద ప్రాసెస్, అదొకటి. అండ్ అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఏదైనా ఫండ్ మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నామంటే ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది. ఇప్పుడు న్యూ ఫండ్ ఏదైనా ఉందనుకోండి, న్యూ ఫండ్ అయినప్పుడు మనం ఓకే, హూ ఈజ్ ద పర్సన్, వాట్ ఈజ్ హిస్ ఫిలాసఫీ అండ్ వాట్ ఈస్ ద ప్రాసెస్ అన్నది తెలుస్తుంది. బట్ ఎగ్జిస్టింగ్ ఏదైతే ఫండ్ ఉన్నది అండ్ మనం మిడ్లోని వెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అంటే దాన్ని మనకి ఫండ్ పర్ఫార్మెన్స్ కూడా మనం చూడాలి.